మొదటిగా వేదిక మీద ఉన్నటువంటి ఏఐసిసి ఇన్ఛార్జ్ కేరళ రాష్ట్ర ఎమ్మెల్యే విశ్వనాథ్ గారికి, అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మెదక్ మాజీ శాసనసభ్యులు, మనందరి అభిమాన నాయకుడు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా మరి మా జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు అంజనేల్ గౌడ్ గారికి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వరన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ముఖ్య రామాయణపేట్ అదేవిధంగా నిజాంపేట్ మండల్ నాయకులకు, నా ముందున్నటువంటి నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి పట్టభద్రులకు, నా ముందున్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి శిరస వహించి నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మన తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు మరి మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక మరి 10 ఏళ్ళు మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే ఒక అవకాశం మనకు ఉండే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఆ 10 ఏళ్ళని మొత్తం కూడా వృధా చేసిన చరిత్ర గత పాలకులది టీఆర్ఎస్ పార్టీది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా, మనం గెలిచి 14 నెలలు అవుతా ఉన్నది. 14 నెలల్లోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంతకు ముందు ఎక్కడ చూసినా కొబ్బరికాయలు కొట్టాలా, రిబ్బన్లు కట్ చేయాలా. ఇప్పటిదాకా కూడా ఒక్కసారి కూడా మెడికల్ కాలేజీని పట్టించుకున్న పాపాన మరి గత పాలకులు పోలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే మనం గెలిచినాక మరి వాళ్ళ మెడికల్ కాలేజీని ప్రారంభించుకొని బ్రహ్మాండంగా మరి యువకులు డాక్టర్లు అయి బయటకు వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఉట్టి మెడికల్ కాలేజే కాదు, మెడికల్ కాలేజ్ తో పాటు నర్సింగ్ కాలేజ్, పారామెడికల్ కాలేజ్ బ్రహ్మాండంగా మరి మన యువకులు విద్యావంతులు అయ్యే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఉట్టిదే కాదు, ఇక్కడనే పక్కన రామాయణపేట బ్రహ్మాండంగా మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి 100 కోట్లతో మనం చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదేంటంటే మన భవిష్యత్ తరాలు, మన యువకులు, మన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని బ్రహ్మాండంగా మన డాక్టర్లు, ఇంజనీర్లు ఇంకా బ్రహ్మాండమైన ఉన్నతమైన స్థానాలకి మరి వెళ్ళే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాదు, మరి ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా మరి ముఖ్యమంత్రి హోదాల ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాని పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ ఎన్నికలు వచ్చినాక మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం, 100 కోట్లు ఇస్తాం, ఏడుపాయలకు ఇచ్చేసేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి తప్ప ఒక్కసారి కూడా ఏడుపాయలకు రాని చరిత్ర గత పాలకులది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే మనం గెలిచిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు తీసుకుని వచ్చి బ్రహ్మాండంగా వాళ్ళ ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చి కానివ్వండి, మరి ఎక్కడ చూసినా కొత్త రోడ్లు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఏదున్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే విధంగా ఈ రామాయణపేట మండలి, నిజాంపేట మండలి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలలో ముందుంచే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మరి ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే, కనీసం ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలే, కనీసం ఒక ఇల్లు కూడా ఇయ్యలే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కానీ ఏ ఊరికి పోయినా కనిపించేది ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడన్నా ఒక్క దగ్గర ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తుంది. ఇయ్యాలా ఇంతకుముందు ఒక సింహం ఉంటుండే ఆన పెళ్ళంట అని చెప్పి ముంగట కోడి నేరాలు తీయాలా, ముంగట తెల్లన్నం పెట్టాలి, ఇదే కోడన్నం తిను అని చెప్పి ఆ విధంగా దళిత బంధు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, అన్ని కూడా మోసము మాయమాటలు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదున్నా మరి మనం గెలిచిన 14 నెలల్లోనే మరి 22,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మనం మాటలు తక్కువ చెప్తాం, పని ఎక్కువ